మీరు చూస్తున్నారు సాత్విక్ టెక్. ఈరోజు శాంసంగ్ S10 ప్లస్ మనం 2021లో కొనొచ్చా, లేదా ఇంతకన్నా మంచి ఆప్షన్స్ మనకి ఏమైనా ఉన్నాయో చూద్దాం. సో ఈ ప్రైస్కి అంటే ఈ ఇయర్ 2021లో S10 ప్లస్ కొనడం మంచి డెసిషనేనా, లేదా ఇంతకన్నా మంచి ఫోన్స్ మనకి ఏమైనా ఉంటే కూడా మాట్లాడదాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ ఫోన్ కొనే వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో లెట్స్ బిగిన్ టు ద వీడియో. సో స్టార్టింగ్ ద వీడియో ఫస్ట్ ఈ ఫోన్ గురించి చెప్పాలంటే ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఫోన్ అసలు ఎప్పుడు రిలీజ్ అయిందో మనం చూద్దాం. సో ఈ ఫోన్ రిలీజ్ అయ్యి మనకి 2 years దాటేసింది. 2019 మార్చ్లో రిలీజ్ అయింది. ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ 2 years ప్లస్ ఈ ఫోన్. సో ఇప్పుడు ఈ ఫోన్ కొనడం అనేది కరెక్టేనా కాదా చూద్దాం. సో ఆఫ్టర్ 2 years ఈ ఫోన్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి లేటెస్ట్ S21 అల్ట్రా రన్నింగ్. సో S10 ప్లస్ అనేది అసలు ఎలా రన్ అవుతుంది ఈ 2021లో కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ దీని ఫోన్ గురించి మాట్లాడాలంటే బిల్డ్ క్వాలిటీ. ఫ్రెండ్స్, బిల్డ్ క్వాలిటీ చెప్పాలంటే మీకు ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6, బ్యాక్ గొరిల్లా గ్లాస్ 5. సో ఈ ఫోన్ అయితే అంత ఫ్రాజైల్ కాదు, అంటే అంత డెలికేట్ అయితే కాదు. నేనైతే చాలాసార్లు కింద పడింది కానీ పెద్దగా అయితే క్రాక్ అవ్వలే. అంటే నేను మరీ హార్ష్గా అయితే పడలే, జస్ట్ నార్మల్ పాకెట్ హైట్లో నుంచి పడింది. సో ఫ్రంట్ చూడొచ్చు, మీకు నాచ్ ఉండదు డిస్ప్లేలో, నాచ్లెస్ డిస్ప్లే. సో మీకు ఫ్రంట్ స్క్రీన్ ఆఫ్ చేసేస్తే అసలు డిస్ప్లే ఎక్కడ ఉందో కూడా తెలియదు, మీకు కలిసిపోయి ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, ఇది ఒక మంచి ఫీచర్. సో సైడ్స్ కూడా మీరు చూడొచ్చు, చాలా ప్రీమియంగా ఉంది. అసలు బాడీ బిల్డ్ క్వాలిటీ చాలా ప్రీమియంగా ఉంది ఫోన్లో. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం ఈ పాయింట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు బాటంలో చాలా ప్రీమియంలీ బిల్ట్ అనమాట. ఇది S సిరీస్ కాబట్టి చాలా ప్రీమియంలీ బిల్ట్. సో గ్లాస్ అండ్ మెటల్ శాండ్విచ్ డిజైన్. ఇది ఎవ్రీ శాంసంగ్ ఫోన్స్ ఇలాగే ఉంటాయి అట్మోస్ట్. ఇప్పుడు లేటెస్ట్ మారుతున్నాయి కానీ. సో ఇక్కడ చూడండి, మీకు బ్యాక్ కూడా వైట్ కలర్, అసలు రిఫ్లెక్షన్స్ చాలా బాగుంటాయి. సో నేనైతే కేస్ లేకుండానే వాడాను. సో లైట్ స్క్రాచెస్ ఉన్నాయి, సైడ్స్ కూడా బాగా స్క్రాచెస్ పడ్డాయి. సో అన్లైక్ iPhone 11తో పోల్చుకుంటే 11 అయితే మీకు అలా పడదు. సో 11 ఎందుకు తీసుకొస్తున్నానంటే జస్ట్ కంపారిజన్ కోసమే అంతే. ఇప్పుడు iPhone 11 చూడండి, ఫ్రేమ్ అయితే మీకు మ్యాట్ ఫినిష్ వస్తుంది, అల్యూమినియం ఫ్రేమ్ కాబట్టి మ్యాట్గా ఉంటుంది. ఇది అలా కాదు, మీకు ఇది షైనింగ్ ఉంటుంది ఫ్రేమ్. సో ఇదైతే iPhone 11తో పోల్చినా సరే నాకు చాలా ప్రీమియంగా ఉంది S10 ప్లస్. వేరాస్ S10 ప్లస్ కన్నా ఇదే ప్రైస్ ఎక్కువ 11. బట్ నాకు ఎందుకు S10 ప్లస్ చూడడానికి బాగుంది అనిపిస్తుంది, చాలా ప్రీమియం అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా iPhone 11 కన్నా S10 ప్లస్ ప్రీమియంగా ఉంది. సో జస్ట్ నేను హానెస్ట్ ఒపీనియన్ చెప్తున్నాను అంతే. సో దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో నెక్స్ట్ ఈ ఫోన్ గురించి క్లియర్గా చెప్పాలంటే బిల్డ్ క్వాలిటీ అయిపోయింది. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే ఈ ఫోన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో నో డౌట్ ఇన్ ఇట్ అసలు. సో నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ వచ్చేసి మీకు చాలా ఎక్సలెంట్ డిస్ప్లే అనమాట. మీకు ఈవెన్ iPhone 11 Pro Max కూడా శాంసంగ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తుంది. సో డిస్ప్లే వచ్చేసి AMOLED HDR10+ డిస్ప్లే. సో వెరీ షార్ప్ అసలు డిస్ప్లే. మీకు iPhone 11తో దీనికి అసలు పోలిక ఉండదు, అసలు చాలా షార్ప్ డిస్ప్లే. ఇది మీకు కావాల్స్తే మీకు రెజల్యూషన్స్ చూపిస్తారు డిస్ప్లేది. అసలు చాలా షార్ప్ అనమాట డిస్ప్లే. మీరు డిస్ప్లే ఎక్కువగా నచ్చుతుంది, డిస్ప్లే ఎక్కువ కన్సిడర్ చేస్తాను అనుకుంటే S10 ప్లస్ డిస్ప్లే అసలు వంక పెట్టలేరు. దీన్ని చూడండి రెజల్యూషన్ ఎంత ఇచ్చారో. WQHD+ అంటే 1440 పిక్సెల్స్, అంటే QHD డిస్ప్లే. ఇది QHD అంటే అసలు నార్మల్ విషయం కాదు, అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది. నేను 11 Pro Maxతో కంపేర్ చేసినా కానీ అసలు డిస్ప్లే చాలా బాగుందన్నమాట. 11 Pro Max కూడా నాకు అంతగా అనిపించలేదు S10 ప్లస్ వాడిన తర్వాత. అసలు చాలా బాగుంది డిస్ప్లే. పిక్సెల్స్ కూడా మీకు చాలా క్లియర్గా ఉంటాయి 11 Pro Maxతో పోలిస్తే. సో డిస్ప్లే పరంగా అయితే అసలు శాంసంగ్ మీరు వంక పెట్టక్కర్లేదు. 522 ppi అనమాట, 522 పిక్సెల్ పర్ ఇంచ్, చాలా ఎక్కువ. అసలు మీకు డిస్ప్లే నేను కెమెరాలో చెప్పడం కాదు కానీ మీరు ఫోన్ వాడితే అసలు మీకు చాలా ఇమ్మర్సివ్ ఉంటుంది. ఈ ఎడ్జెస్ కూడా బాగా చేశారు. ఇక్కడ మీకు ఎడ్జ్ స్క్రీన్ ఉంది ఫ్రెండ్స్, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మీకు 11 Pro Maxలో ఉండదు, అలాగా శాంసంగ్ ఫోన్స్లోనే ఉంటుంది. S9 ప్లస్ కూడా ఉంటుంది, ఇంకా వీళ్ళు బాగా తగ్గించేశారు S9 ప్లస్లో. నేను S7 ఎడ్జ్ నుంచి వాడుతున్నాను శాంసంగ్ ఫోన్స్, చాలా బాగుంటాయి డిస్ప్లేస్. ఇక్కడ మీరు చూడండి ఎడ్జ్ ఎంత బాగా చేశారో. అండ్ ఈ ఎడ్జ్ వల్ల ఏంటంటే మీకు ఫోన్ వాడుతున్నప్పుడు బాగా ఇమ్మర్సివ్ ఫీల్ కలుగుతుంది. సో అది డిస్ప్లే గురించి. సో నెక్స్ట్ దీని PPI చెప్పాను కదా, 522 ppi. సో 1440 × 3040 పిక్సెల్స్, వెరీ హై రెజల్యూషన్. సో 6.4 inches స్క్రీన్ వస్తుంది మీకు. సో స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఇది. సో ఇది ఆల్మోస్ట్ అసలు లేనట్టే 90% అనమాట స్క్రీన్ టు బాడీ రేషియో. సో నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడాలంటే నేను ఎక్కువగా 4K అంటాను, 2K డిస్ప్లే అంటున్నాను కానీ నేను ఎక్కువగా 1080pలోనే వాడతాను, ఎందుకంటే బ్యాటరీ లైఫ్ త్వరగా తగ్గిపోద్ది. సో ఎక్కువ 1080pలో వాడతాను, బట్ నాకు అంత డిఫరెన్స్ అనిపించదు. కానీ PPI చాలా ఎక్కువ. ఓవరాల్గా డిస్ప్లే అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫోన్ గురించి మాట్లాడాలంటే. సో బిల్డ్ క్వాలిటీ ఓకే, డిస్ప్లే సూపర్.
సో నెక్స్ట్ పాయింట్ మనం మాట్లాడాల్సింది కెమెరా గురించి. సో ఈ ఫోన్లో కెమెరాస్ చెప్పాలంటే S9 Plus తర్వాత S10 Plusలోనే ట్రిపుల్ కెమెరా సెటప్ ఇంట్రడ్యూస్ అయింది. అంటే శాంసంగ్ వచ్చి ట్రిపుల్ కెమెరా అనే కాన్సెప్ట్ని ఈ ఫోన్తోనే స్టార్ట్ చేసింది. సో స్టార్ట్ చేసింది కాబట్టి ఎంట్రీ లెవెల్గా ఉంటుందేమో అనుకోకండి. అసలు కెమెరాలో దీనికి వంక పెట్టడానికి లేదు. నేను కెమెరా టెస్ట్ చేశాను. సో మీకు స్పెసిఫిక్గా కెమెరా రివ్యూ కావాల్సి కామెంట్ చేయండి, తీస్తాను. సో నేను ఏంటంటే వీడియో తీయడం కొంచెం లేట్ అవుతుంది, కానీ డెఫినెట్గా మీ కామెంట్ ఆన్సర్ చేసి వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్. సో మీరు తప్పక అనుకోకండి, నాకు వీడియో షూట్ చేయడం కుదరట్లేదు అందుకే. సో ఈ కెమెరా గురించి మాట్లాడుతున్నాం కదా, సో కంటిన్యూ చేద్దాం. ట్రిపుల్ కెమెరా సెటప్ మీకు. సో నార్మల్గా ట్రిపుల్ కెమెరా అంటే మీకు అన్నీ తెలిసినట్టే. ఇది అల్ట్రా వైడ్ ఫ్రెండ్స్. సో అల్ట్రా వైడ్ యాంగిల్, ఇది 2x జూము. సో చెక్ చేద్దాం. సో 2x కదా, 4x, 10x. సో ఇది 10x, మ్యాక్సిమం 10x అనమాట. సో మీకు 10x జూమ్ చేసినా కానీ ఎక్కడ క్లారిటీ అయితే కొద్దిగా మిస్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ ఓకే 10x జూము. ఇది కెమెరా గురించి. సో నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ అసలు దీంట్లో సూపర్ ఫీచర్ ఏంటంటే వీడియో అనమాట. దీని వీడియో మోడ్ గురించి నేను స్పెషల్గా చెప్పాలి, ఎందుకంటే ఏ ఫోన్లో కూడా లేదు ఈ ఫీచరు. సో మీకు పోర్ట్రేట్ వీడియో వీళ్ళు ఇస్తున్నారు S10 Plusలో. సో ఎవరైతే కాంటెంట్ క్రియేటర్స్ ఉంటారో లేదా మీరు యూట్యూబ్ వీడియోస్ తీస్తూ ఉంటారో, సో మీకైతే చాలా యూజ్ అవుతుంది. మీకు DSLRలో ఉన్న ఫీచర్ అనమాట ఇది. సో నేను టెస్ట్ చేశాను ఫ్రెండ్స్, చాలా రియల్గా చాలా ప్రాక్టికల్గా పనిచేసింది ఈ ఫీచర్. ఏంటంటే మీరు ఏదన్నా ఫేస్ని, ఇక్కడ ఫైండ్ ఫేస్ వస్తుంది కదా, ఏదైనా ఫేస్ని కరెక్ట్గా ఫోకస్ సెలెక్ట్ చేశారంటే ఆ ఫేస్ ఎటు వెళ్ళినా సరే జూమ్ అటే అవుతుంది. మీరు ఒకసారి నేను సపరేట్గా వీడియో తీస్తాను. ఈ వీడియో అక్కడ ఎందుకు చూపించలేకపోతున్నానంటే సన్లైట్ కావాలి, దానికి అవుట్డోర్లో తీయాలి, అందుకని మీకు సపరేట్ వీడియో చెప్తాను. సో మీరు ఈవెన్ యూట్యూబ్లో సెర్చ్ చేసిన వస్తుంది ఏంటంటే సామ్సంగ్ S10 Plus ప్రో వీడియో అని. అసలు ఎక్సలెంట్ అనమాట ప్రో వీడియో. సో చెప్పా కదా కెమెరా అసలు దీంట్లో నో డౌట్ అల్ట్రా వైడ్ బాగా పనిచేస్తుంది. సో ఫ్రంట్ కెమెరా కూడా మీకు పోర్ట్రేట్ ఉంటుంది. సో కెమెరాస్ అసలు నాట్ ఏ ప్రాబ్లం అనమాట. మీరు ఈ ఫోన్ని కెమెరా గురించి కొనాలనుకుంటున్నారైతే సో నో డౌట్ ఈ ఫోన్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి పర్ఫార్మెన్స్ అనేది ఒక ఫోన్ చాలా ఇంపార్టెంట్. పర్ఫార్మెన్స్ లేకపోతే అసలు మన ఫోన్ కొని వేస్ట్. సో ఇది మెయిన్ అనమాట. వచ్చేసాం మన మెయిన్ టాపిక్కి, పర్ఫార్మెన్స్. సో ఇక్కడ చాలా పాయింట్లు మాట్లాడాలి ఫ్రెండ్స్. పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను సాఫ్ట్వేర్ గురించి మాట్లాడతాను. ఇది రిలీజ్ అయింది అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 9 అనమాట. ఇప్పుడు రన్నింగ్ మన Android 11. సో Android 11 రన్నింగ్. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ 9 నుంచి 11కి పెద్ద మార్పు అయితే ఏమీ లేదు, 1 UI అయితే మారింది. సో నెక్స్ట్ దీని ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇది Exynos 9820 అనమాట. సో 9820. సో మీకు శాంసంగ్ గురించి తెలిసిందే, వీళ్ళు ముందు Exynos ఇస్తారు. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. స్నాప్డ్రాగన్ ఇస్తే ఇంకా బాగా పెరుగుతాయి శాంసంగ్ సేల్స్. నాకు ఎందుకు Exynos అమ్ముతారో కూడా తెలియదు వీళ్ళు. సో నేనైతే పర్సనల్గా Exynos అయితే స్లో ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్. మీకు కూడా తెలిసే ఉంటుంది Exynos చాలా స్లో ఉంటుంది స్నాప్డ్రాగన్ కన్నా. ఎందుకంటే మీరు వేరే కంట్రీస్ అదర్ దాన్ ఇండియా ఏ కంట్రీ చూసుకున్నా మీకు స్నాప్డ్రాగన్ ఇస్తున్నారు, బట్ ఇండియాలో బలవంతంగా Exynos రుద్దుతున్నారు. సో అది ఎందుకో నాకు తెలియదు. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే అంత బాగా అనిపించలేదు నాకు. సో అది పర్ఫార్మెన్స్. సో చెప్పా కదా Exynos 9820 ప్రాసెసర్. సో ఇది స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే స్లో ఉంది బాగా అంటే బాగా కాదు, బట్ డిఫరెన్స్ ఉంది స్నాప్డ్రాగన్ దీనికి. స్నాప్డ్రాగన్ అయితే మీకు కొంచెం ఫాస్ట్ ఉంటుంది, Exynos అయితే మనకి కొద్దిగా స్లో అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం అయితే ఏం చేయలేం కాబట్టి, మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి Exynos వాడాల్సిందే. సో ఓకే, ఇంకా ముందుకు వెళ్తే దీంట్లో వచ్చేసి GPU మాలీ GPU అనేది మీకు తెలిసిందేది Adreno 640 మాలీ GPU. సో మీకు వేరే కంట్రీ మోడల్స్ అయితే Adreno, మనకి ఇండియన్ Exynos అయితే మాలీ GPU వస్తుంది. సో ఓకే, నాకైతే గేమ్స్ కాల్ ఆఫ్ డ్యూటీ కూడా ఆడాను. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా యావరేజ్ కాదు, ఓకే వెరీ గుడ్. బట్ iPhone 11తో పోలిస్తే కనుక యావరేజ్ అని చెప్పచ్చు. బట్ ఈ ఫోన్ ప్రైస్ పాయింట్ కన్సిడర్ చేస్తే సూపర్ అని చెప్తాను. ఎందుకంటే ఇది మనం ఇప్పుడు ఈ ఫోన్ కొత్తగా 70,000 పెట్టి కొనట్లేదు, మనం ఎంతో కొంత తక్కువకే కొంటాం. అందుకని ఈ ప్రైస్ పాయింట్కి అయితే నాకు ఓకే అనిపించింది పర్ఫార్మెన్స్. సో ఓకే, కాల్ ఆఫ్ డ్యూటీ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ కాల్ ఆఫ్ డ్యూటీ కూడా ఉన్నట్టుంది. సో నేనైతే చాలాసార్లు ఆడాను, కాల్ ఆఫ్ డ్యూటీ కూడా ఆడి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నేను గేమ్ ఆడడానికి రీజన్ ఏంటంటే దీని పర్ఫార్మెన్స్ చూపించడానికి, నెక్స్ట్ దీని సెట్టింగ్స్ చూపించడానికి. పబ్జీ అయితే ఇప్పుడు అవైలబిలిటీ లేదు కాబట్టి ఆడాము. సో ఇప్పుడు నేను కాల్ ఆఫ్ డ్యూటీ హై గ్రాఫిక్ డిమాండింగ్ కాబట్టి ఇది ఆడుకోవచ్చు. సో ఇంకో విషయం చెప్పాలి, సో గేమింగ్ అయితే నాకు ఓకే అనిపించింది. సో ఎందుకంటే ఈ ఫోన్ అయితే మనం కొత్తది కొనట్లేదు. సో డెఫినెట్లీ ఈ ఫోన్ అయితే మనం కొత్తది ఇప్పుడు కొనలేం కూడా, ఆపేశారు. సో ఈ ఫోన్ సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలనుకుంటే 25Kకి వచ్చేస్తుంది.
సో లేదంటే మీకు రీఫర్బిష్డ్ అంటే ఇంకొక 5 to 10K పెరగచ్చు. సో ఆ ప్రైస్ పాయింట్కి అయితే మీకు ఇంతకు మించి మంచి ఫోన్లు రావు. ఎందుకంటే S10+ ఈజ్ ఫ్లాగ్షిప్ ఫోన్, అది గుర్తుపెట్టుకోండి. ఫ్లాగ్షిప్ అంటే ఆ ఇయర్లో రిలీజ్ అయిన గ్రేట్ ఫోన్ అని శాంసంగ్ నుంచి. సో ఆ ఫోను మనకి ఆల్మోస్ట్ హాఫ్ కన్నా తక్కువ రేట్కి వస్తుంది. సో గేమింగ్ పరంగా అయితే నాకు ఓకే అనిపిస్తుంది. సో చూద్దాం, మీకు చూపిస్తా గేమ్ ప్లే. నేను చెప్పడం అని కాదు, మీకు తెలుస్తుంది, చూపిస్తా. సో ఫస్ట్ సెట్టింగ్స్ చూద్దాం. సో ఇక్కడ సెట్టింగ్స్ వచ్చేసి మీకు మీడియం మ్యాక్స్ సపోర్ట్ అవుతుంది. సో ఇక్కడ వెరీ హైలో మ్యాక్స్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో హైయెస్ట్ సెట్టింగ్ ఇది, వెరీ హై మ్యాక్స్. సో ఇది మీకు 11లో కూడా అంతే, 11 Pro Max కూడా అంతే. సో ఇక్కడ మీకు ఇవన్నీ ఆన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 8GB మోడల్ ఫ్రెండ్స్. సో 8GB మోడల్ విత్ ఎక్సినోస్. సో మీకు హైయెస్ట్ మోడల్ కూడా ఉంది. ఐ థింక్ ఇండియాలో ఉందో లేదో తెలియదు, కానీ అదర్ కంట్రీస్లో అయితే ఉంది. అది 12GB ర్యామ్, 1TB ఇంటర్నల్ స్టోరేజ్ అనమాట అది. సో అదైతే ఎక్స్ట్రీమ్ అన్నమాట S10+లో. సో మీకు అది అన్నీ ఆన్ చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే గేమ్ తీసి పెట్టమంటుంది. సో అంతే. సో వెరీ హై విత్ ఆల్ గ్రాఫిక్స్ ఆడదాం ఒకసారి. మీ గేమ్ ప్లే జస్ట్ మీకు గ్రాఫిక్స్ పర్పస్ కోసమే, ఎలా ఉంది ఎలా పనిచేస్తుందని అంతే. సో ఆడియో కూడా మీరు వినొచ్చు ఇక్కడ. సో ఇక్కడ వైఫై కొద్దిగా స్లో వస్తుంది. సో ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేశాను కదా. సో వైఫై కొద్దిగా ప్రాబ్లమ్, సో మీరు చూడొచ్చు ఎలా ఉందని. కొద్దిగా అక్కడక్కడ స్టక్ అవుతుంది. సో 60 frames వస్తుంది. సో అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్ ఉంది. సో కాసేపు ఆడి చూపిస్తా. సో ఇది ఫ్రెండ్స్ గేమ్ ప్లే గురించి. సో నేను కావాలనే ఫుల్ సౌండ్ పెట్టి ఆడాను, మీకు సౌండ్ కూడా వినిపిస్తుందని. సో నాకైతే గేమ్ ప్లే బాగుంది, గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కడ నేను అన్ప్లేయబుల్గా అయితే లేదు, అనిపించలేదు. సో ఇంకొక పాయింట్ మీకు చెప్పాలి, నేను ఆడుతుంటే ఇక్కడ ఈ సైడ్ స్పీకర్ ఫుల్లో పెట్టే కదా, కొద్దిగా స్పీకర్ వైబ్రేషన్స్ ఇక్కడ నాకు అనిపించింది లైట్గా. సో మేబీ కేస్ తీసేసి ఆడడం వల్ల అయ్యి ఉండొచ్చు, బట్ అది పెద్ద ఇష్యూ కాదు, జస్ట్ నేను మీకు చెప్పాలని చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ 2 minutes అయితే ఆడాం కాబట్టి కొద్దిగా చాలా లైట్గా వామ్ ఉంది. సో హీట్ అయితే అవుతుంది, ఎందుకంటే చాలా పెద్ద గేమ్ కాబట్టి. సో అది మనం ఇక్కడ ఇందాక చూపించుకుంటే గ్రాఫిక్స్ కూడా వెరీ హైలో ఆడుతున్నాం. సో ఆబ్వియస్గా హీట్ అవుద్ది, ఎందుకంటే వెరీ హై మ్యాక్స్ విత్ ఆల్ సెట్టింగ్స్ ఆన్. సో హైయెస్ట్ సెట్టింగ్ అన్నీ పెట్టి ఆడుతున్నాం ఈ మ్యాప్లో. సో ఇక్కడ మీరు చూడొచ్చు డెఫినెట్గా 60 frames వస్తుంది, కాకపోతే కాల్చేటప్పుడు కొద్దిగా ఫ్రేమ్ డ్రాప్ అవుతుంది. సో అంతే, ఇంకా ఎక్సినోస్ ప్రాసెసర్ కాబట్టి ఇంకంతే అవుతుంది. సో కొద్దిగా మరీ పడిపోవట్లేదు, జస్ట్ ఒక 50 frames దాకా అయితే అవుతుంది. సో మీకు అన్ప్లేయబుల్గా అయితే ఎక్కడా లేదు ఫ్రెండ్స్. అంటే మీరు గేమ్స్ ఆడడానికి ఈ ఫోన్ కొనుక్కుంటే కనుక డెఫినెట్లీ పర్పస్ అయితే సర్వ్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్ గేమ్ ప్లే, క్విక్ గేమ్ ప్లే. సో మీరు గేమ్స్ కోసమే ఈ ఫోన్ కొనాలనుకుంటే కనుక నో ప్రాబ్లం, ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఎందుకంటే గేమింగ్ ఇప్పుడు నేను నాడి చూపించాను. సో అన్ప్లేయబుల్గా అయితే ఎక్కడా లేదు, ఏదో అక్కడక్కడ అయితే లైట్గా లాగ్ అయింది, అది కూడా అప్పుడప్పుడే. సో గేమింగ్ కోసమే నేను తీసుకుంటాను అనుకుంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో లైట్గా స్లో అవుతుంది, అంతకుమించి ఇంకేం లేదు. సో బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడదాం నెక్స్ట్. గేమింగ్ తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ బ్యాటరీ లైఫ్ అని.
సో అసలు బ్యాటరీ దీనికి ఎంత ఉందో మీకు చెప్తాను. సో ఏ ఫోన్ అయినా సరే బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నా బ్యాటరీ బాగోకపోతే ఫోన్ అంతగా మనకి వాడలేము. సో దీని బ్యాటరీ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి 4100 mAh బ్యాటరీ. సో చాలా పెద్ద బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ 11 Pro Max కూడా 3000 mAh, 3500 సంథింగ్. బట్ ఇది వచ్చేసి 4000 mAh. బట్ మీకు ఇందాక చెప్పే కదా డిస్ప్లే దీంట్లో 2K డిస్ప్లే అని. బట్ నేనైతే 1080p వాడతాను. సో 1080p డిస్ప్లేలో అరౌండ్ 7 hours వస్తుంది స్క్రీన్ ఆన్ టైం, 7 to 8 hours. సో నాకైతే నార్మల్ వితౌట్ గేమ్స్ 7 to 8 hours వస్తుంది. బట్ ఫాస్ట్ ఛార్జర్ వీళ్ళు ఇస్తారు బాక్స్లో, చాలా చాలా ఫాస్ట్ ఎక్కుతుంది ఛార్జింగ్. అసలు హానెస్ట్గా చెప్పాలంటే మీకు iPhone 11 Pro Max ఫాస్ట్ ఛార్జర్ కన్నా బాగా ఎక్కుతుంది ఇది. సో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అరౌండ్ 15 watts బ్రిక్ ఇస్తారు బాక్స్లో. మీకు ఈజీగా 1 hour 40 minutes ఏమో మీకు 100% ఎక్కేస్తుంది 0 నుంచి. సో నేను రోజంతా ఈ ఫోన్ వాడినా ఒక 6 hours 7 hours ఫోన్ ఆడి నాకు ఛార్జింగ్ 15కి వచ్చినా ఒక 40 minutes పెడితే మళ్ళీ 70కి వెళ్ళిపోద్ది. సో ఛార్జింగ్ బ్యాటరీ లైఫ్ ఆఫ్ నాట్ ఎ బిగ్ డీల్ ఈ ఫోన్లో, ఎందుకంటే ఇంకా 2-3 years వాడచ్చు దీన్ని. సో ఎందుకంటే ఫాస్ట్ ఛార్జర్ ఉంది, అది నేను కన్సిడర్ చేసి చెప్తున్నాను. బ్యాటరీ లైఫ్ అయితే యావరేజ్, సూపర్ అని చెప్పను, మరీ బాగాలేదని చెప్పను, ఓకే గుడ్ అని చెప్పచ్చు. గుడ్కి యావరేజ్ మధ్యలో. సో యావరేజ్ కూడా కాదులే, అబవ్ యావరేజే. ఎందుకంటే బ్యాటరీ లైఫ్ అనేది నాకు 1 day వస్తుంది గేమ్స్ ఆడిపోతే. గేమ్స్ ఆడితే కనుక twice a day ఛార్జ్ చేసుకోవాలి. సో ప్రతి మచ్ బ్యాటరీ గురించి అంతే. సో ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ ఉంది. సో రివర్స్ ఛార్జింగ్ ఉంది, అది ఇంపార్టెంట్ ఫీచర్ మీకు చెప్పాలి ఇప్పుడు. సో రివర్స్ ఛార్జింగ్ ఏంటంటే ఐ థింక్ ఇది ఐఫోన్కి వర్క్ అవుతుందో లేదో నాకు అంతగా ఐడియా లేదు, కానీ ఒకసారి చూద్దాం. సో రివర్స్ ఛార్జింగ్ అని ఇక్కడ మీకు ఆప్షన్ ఇచ్చారు కదా, ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్లో ఛార్జింగ్ ఉంది అంటే S10 Plusలో ఛార్జింగ్ ఉంది, ఈ ఐఫోన్లో ఛార్జింగ్ లేదు. ఐఫోన్ అని కాదు, నో మ్యాటర్ ఏ ఫోన్ అయినా సరే చూడొచ్చు ఛార్జ్ అవుతుంది. సో ఇది ఎక్సలెంట్ ఫీచర్ అనమాట. సో ఇది ఈవెన్ ఈ ఫోన్కి కూడా పనిచేస్తుంది. సో దీంట్లో ఛార్జింగ్ లేదు కదా, ఇప్పుడు చూడండి చూసారా ఛార్జింగ్ అవుతుంది. సో ఇది ఒక వండర్ఫుల్ ఫీచర్, S10 Plusలో మోస్ట్ అండర్ రేటెడ్ ఫీచర్ నాకు తెలిసి. సో ఈ ఫీచర్ అయితే నేను ప్రాక్టికల్గా ఒక 2-3 సార్లు వాడాను, కానీ పెద్దగా అయితే ఎప్పుడు వాడలేదు. బట్ అప్రిషియేట్ శాంసంగ్ అనమాట, ఎంత యూస్ఫుల్ ఫీచర్ ఇచ్చారు. సో ఈ ఫీచర్ చాలా యూస్ ఫ్రెండ్స్, ఎందుకంటే మీ ఫోన్లో 2-3 ఫోన్లు వాడేటప్పుడు ఈ ఫోన్లో ఛార్జింగ్ ఎక్కువ ఉంది, ఇది బ్యాకప్ ఫోన్ అనుకోండి, దానికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో అలాగనమాట. సో ఇంకా మెయిన్ పాయింట్స్ అంతా ఫ్రెండ్స్, ఎందుకంటే సాఫ్ట్వేర్ మాట్లాడడం, బిల్డ్ క్వాలిటీ, కెమెరా, బ్యాటరీ లైఫ్, గేమ్స్, పర్ఫార్మెన్స్ అన్నీ మాట్లాడా. సో ఇంకా కెమెరా గురించి కూడా చెప్పాను మీకు. సో అన్ని విధాలుగా నేను ఫోన్ కొనడానికి కావాల్సిన పాయింట్సే చెప్పాను. సో ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ ఇంకా ఉంటాయి, బట్ నేను ఒక ఫోన్ కొనాలంటే కావాల్సిన మినిమం పాయింట్సే చెప్పాను. సో ఇప్పుడు మీరు అన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకోండి. బిల్డ్ క్వాలిటీ బాగుంది, నైస్. నెక్స్ట్ డిస్ప్లే సూపర్ ఉంది. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసారు కదా, బాగుంది. సో డే టు డే టాస్క్లో కూడా నాకు ఎక్కడ ఇబ్బంది అయితే కలగలేదు. సో లైక్ యాప్స్ ఓపెన్ చేసినప్పుడు, యాప్స్ స్విచ్ అయినప్పుడు, మల్టీ టాస్కింగ్ కూడా బాగానే ఉంది. సో అసలు ఈ ఫోన్ 8GB ర్యామ్ ఫ్రెండ్స్, మీకు అంతగా ప్రాబ్లం అయితే రాదు 8GB ర్యామ్ కాబట్టి. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చెప్పా కదా. సో నెక్స్ట్ ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా చెప్పాను. సో ఇంకా ఈ ఫోన్ గురించి మాట్లాడాలంటే మెయిన్ పాయింట్స్ ఇదే ఫ్రెండ్స్. సో ఈ ఫోన్ కనుక మీరు కొనాలనుకుంటున్నారా 2021లో, సో ఆన్సర్ అయితే ఎస్, కొనొచ్చు. సో కొనొచ్చు ఎప్పుడంటే ఈ ఫోన్ అయితే కొత్తది ఇప్పుడు అయితే మీకు కొనలేరు, ఎందుకంటే కొత్తది శాంసంగ్ ఆపేశారు. సో ఈ ఫోన్ మీరు కొనాలనుకుంటే 2 ఆప్షన్స్, ఒకటి సెకండ్ హ్యాండ్ అంటే యూజ్డ్ ఫోన్స్, నెక్స్ట్ది రీఫర్బిష్డ్ కూడా రేర్గా దొరికితే. నా సెకండ్ హ్యాండ్ కొనాలనుకుంటే మీరు తక్కువ బడ్జెట్లో శాంసంగ్ ఫోన్ కావాలి, అది కూడా శాంసంగ్ ఫ్లాగ్షిప్ కావాలనుకునే వాళ్ళకి ఈ ఫోన్ అయితే మీకు 25,000 ప్రైస్ పాయింట్లో వచ్చేస్తుంది. తగ్గచ్చు పెరగచ్చు బేస్డ్ ఆన్ కండిషన్. సో నార్మల్ కండిషన్ విత్ ఆల్ యాక్సెసరీస్ అన్నీ ఉంటే మీకు 25Kకి వచ్చేస్తుంది ఈ ఫోన్. సో 25,000కి ఇది మంచి డీల్ బ్రేకర్ అంటే ఎస్, కొనొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే 25Kకి మీకు ఇప్పుడు OnePlus Nord అలాంటివి వస్తాయి, అది దీనికన్నా బాగానే ఉంటుంది. 5G అంటారు, కానీ 5G ఇంకా రావాలంటే టైం పడుతుంది. బట్ ఆ ఫోన్తో పోల్చిన ఈ ఫోన్ కొనొచ్చు అంటే కొనొచ్చు, ఎందుకంటే శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. అంటే శాంసంగ్లో లేటెస్ట్, ఆ ఇయర్లో వచ్చిన లేటెస్ట్ ఫోన్. బట్ స్టిల్ దీనికి ఇంకా 2-3 years ఆండ్రాయిడ్ లైఫ్ అయితే ఉంటుంది. సో దీనికైతే ఇంకొక మేజర్ అప్డేట్ వస్తుంది, తర్వాత సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. సో ఇంకా 2 years దీనికి ఆండ్రాయిడ్ లైఫ్ అయితే ఉంటుంది. సో ఈ ఫోన్ యాజ్ పర్ స్పెసిఫికేషన్స్ కన్సర్న్ ఇంకా ఈ ఫోన్ వాడచ్చు, ఇంకా 3 years 4 years వాడుకోవచ్చు జాగ్రత్తగా వాడితే. సో గట్టిగా వాడితే ఇంకా 2 years వాడచ్చు. సో ఈ ఫోన్ మీరు కొనాలనుకుంటున్నారా, లేదా ఈ ఫోన్ ప్రెజెంట్ వాడి వేరే ఫోన్కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారా? సో మీరైతే ఈ ఫోన్ నుంచి అప్గ్రేడ్ అవ్వవసరం లేదు. ఈ ఫోన్ కొనాలనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా కొనుక్కోవచ్చు. ఆ ప్రైస్ పాయింట్స్ కన్సిడర్ చేసుకోండి. సో ఈ ఫోన్ అయితే నేను 70,000కి 60,000 కొనమన్నాను, ఎందుకంటే అంత వర్త్ కాదు ఇది. బిలో 40, బిలో 30 అంతే, అంతకుమించి ఈ ఫోన్కి పెట్టద్దు. సో
అదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. సో S10 Plus కనుక మీరు 2021లో కొనాలనుకుంటే డెఫినెట్గా కొనొచ్చు. సో ఐఫోన్ కన్నా ఈ S10 Plus మీకు శాంసంగ్కి రావాలనుకుంటే ఐడియల్ ఫోన్ శాంసంగ్ స్విచ్ అవ్వచ్చు. సో ఐఫోన్ 8 ఐఫోన్ 10 నుంచి రావాలనుకున్నా ఈజీగా రావచ్చు, ఎందుకంటే ఆండ్రాయిడ్లో మంచి ఫోన్ ఇది. సో నాకు పర్సనల్గా S10 Plus డిస్ప్లే పరంగా చాలా నచ్చింది. సో ఇంకా S10 Plus గురించి వీడియోలు కావాల్స్తే కామెంట్ చేయండి. ఈ ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇంకో వీడియో దగ్గర థ్యాంక్ యూ.